ప్రశ్నట ఒకరోజు ఒంటరిగా కూర్చొని రంది పడుతున్నదట. ఏంది నా పరిస్థితి గిట్ల అయిపోయే, చాలా మంది నన్ను మర్చిపోయినరు, ప్రశ్న అనేది ఒకటి ఉన్నదని కూడా గుర్తిస్తలేరు, అక్కడక్కడ ఎవరో ఒకరు గుర్తిస్తే నేనంటే వడనోళ్ళు ప్రశ్నించనోళ్ళు అనగదొక్కుతున్నారు. అన్యాయం జరిగినా, అజ్ఞానం పెరిగినా, దోపిడీలు దొరతనాలు ఎక్కువైనా పుట్టుకొచ్చే నన్ను పూరిట్లనే చంపుతున్నారు. హాగో అట్లా చేసిండ్రు. ఇక్కడ రావడానికి పూర్వం 2014లో మైనారిటీ స్కూల్స్ దానికి సంబంధించి బడ్జెట్ 200 కోట్ల రూపాయలు ఉండే, అది ఈ రోజు 2000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు దిగిపోయేసరికి దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఇట్ ఇట్. ఎన్ని రివ్యూ, ఒక 1000 గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎనీ రివ్యూ. 1000 గురుకులాలు కట్టించిండా? ఎడ్యుకేషన్ ఎంత చేసిండు అంటే మీకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు. అయితే ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కవిత గారు గారి ప్యానల్ కూడా ఇంతమంది మాట్లాడారు. ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా, మీ కాంగ్రెస్ పార్టీనే కదా 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు మీరు చేసి ఉంటే ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? అమెరికా దేశంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే పేరుతోని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మీటింగ్ పెట్టిండ్రు. తెలంగాణలో ఎట్లా చదువులు నాశనమైనాయి అనేది మాట్లాడిండ్రట. నాన్ పొలిటికల్ ఈవెంట్ అని అందరిని పిలిస్తే నవీన్ జలగం అనే ఓ అన్న గిట్ల ప్రశ్నించిండ్రు. కేసీఆర్ పాలనలోనే విద్యా వ్యవస్థ మొత్తం ఆగమైంది అన్నట్టు చెప్తున్నారు. దేశాన్ని రాష్ట్రాన్ని 60 ఏళ్ళు లేలింది మీ కాంగ్రెస్ సర్కారే కదా అని ప్రశ్నించిండు. అట్లా ప్రశ్న పురుడు పోసుకుంటున్నదో లేదో ఆ ప్రశ్నను చంపేతానికి చుట్టుమంది చేరిండ్రు. నువ్వు తెలంగాణ మేధావులను ప్రశ్నిస్తావా, ఎంత ధైర్యం నీకు అన్నట్టు చేతులున్న మైకులు గుంజుకొని ప్రశ్న పానం తీసిండ్రు. ఇగో గిది ఆకునూరి మురళిని విద్యా కమిషన్కు చైర్మన్ చేసిన ప్రజాప్రభుత్వం గొప్పతనం. ఇగో గిది ఆకునూరి మురళి అమెరికా దేశంలో పెట్టిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చర్చల ఫలితం. అడిగిన దానికి సమాధానం చెప్పుడు కాదు, చేతుల నుంచి మైకు గుంజుకునుడే అస్సలైన ప్రజాపాలన. కేసీఆర్ మీద కోపం ఉంటే ఉంచుకోండి, కానీ 10 ఏళ్లల్లో తెలంగాణలో బాగైన విద్యా వ్యవస్థ అవస్థల పాలైందనే అబద్ధాలు చెప్పకుండా అని అడుగుతుంటే గిట్ల చేసిండ్రు. తెలంగాణలోనే కాదు అమెరికా దేశంలో కూడా ప్రశ్నలు పుట్టొద్దు, పుడితే పురిట్లనే చంపుతామన్నట్టు చేసిండ్రు. ఇగో గిది వాళ్ళ నీతి, గిది వాళ్ళ ఖ్యాతి.